జాతకం మాత్రమే కాళ్ళకి చేతులకి బంగారం ఉందని ఇంకెవ్వరూ అనరు. కానీ ఒకటి గోల్డ్ ఇంకొకటి డూప్లికేట్. నా కూతురికి ఆ యోగం లేదు. కావాలంటే చూడన్నక్క, తను పెరిగాక మీ కష్టాలన్నీ తీరిపోతుంది. ఒక్క ఆడపిల్ల కాదు, ఇప్పుడు బాలాకి 2 ఆడపిల్లలు కదా. మీరు రాజీ నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇంకొద్ది రోజులు సహించండి చాలు. అలా అనుక బాలా, నువ్వు మాకు ఎప్పటికీ భారం కావు. ఇంకా చెప్పాలంటే మీరొచ్చిన తర్వాతే నా కూతురికి తోడున్నట్టుంది. ఇప్పుడు నా కూతురు గురించి దిగులు లేదు. మీరు ఇకపైన ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదక్క. మనందరం ఇకపైన ఇక్కడ జాలీగా ఉండిపోతున్నాం. పిల్లలిద్దరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇది ఆడవాళ్ళ ఇల్లు. అశోక్ వస్తాడు కదా, అతన్ని మన గ్రూప్ లో చేర్చుకుందాం. నా భర్తని మీతో కలపాలనుకోకండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు? పోవేటో మంచి అబ్బాయి దొరికాడని ఎలా మాట్లాడుతుందో చూడు. ఇక అమ్మ కూడా అవసరం లేదు. అలా చెప్పకమ్మా, నువ్వే కదా నా ప్రాణం. రేయ్, నువ్వన్నిట్లో తలదొచ్చి సమస్యలు తెచ్చుకోకు. నిన్ను చూస్తేనే ఇప్పుడు భయం వేస్తోంది. నీ కోపాన్ని కొంచెం కొంచెం తగ్గించుకోవాలి. ఓ, ఇప్పుడు ఒకసారి వేణుని చూడాలి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. తను చాలా సైలెంట్ అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలి. అదంతా నాకు జన్మనిచ్చిన వాళ్ళు చూసుండాలి. ఈ వేణుగోపాల్ ఇంతే, చచ్చే వరకు ఇలాగే ఉంటాను. ఆ బాల నీ భారీగా రావడమే ఈ సమస్యలన్నిటికీ కారణం. రోజుకి 4 పెగ్గులు దాకి ఏదో ఒక మూలన ప్రశాంతంగా పడుకునేవాడిని. తను వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అవునరా, నిజం చెప్పు, నన్ను మార్చేంత తన దగ్గర ఏముందిరా? ఏం లేదు. కానీ తన దగ్గర నుంచి నేను దూరంగా ఉండలేకపోతున్నాను రా. మనం తన్ని కనిపెట్టాలరా. రే, నువ్వు చెప్తే నేనేదైనా చేస్తాను. నేను ఒక పని చేస్తాను, ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. వెంటనే బయలుదేరదాం. అమ్మా, హే, సరైన పార్ట్నర్ అమ్మ వస్తుంది. నువ్వు టైంపాస్ గా అమ్మతో మాట్లాడుతూ ఉండు, వెంటనే వస్తాను. మేం బాలాని వెతకడానికి వెళ్తున్నాం. నువ్వెందుకురా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అవస్థపడతావు? మీరందరూ కలిసే కదా నాకు పెళ్లి చేయించారు. సంప్రదాయం గల్ల పిల్ల కదా అని ఆలోచించకుండా నీకిచ్చి పెళ్లి చేశాను. పెళ్ళయ్యాకే దాని గుణం ఏంటో పూర్తిగా అర్థమైంది. మొగుణ్ణి చంపడానికి కూడా ఆలోచించదు. నీకు కావాల్సింది నీకు అనుకూలంగా ఉంటూ నీ ఇష్ట ప్రకారం నడుచుకునే భార్య కావాలరా. అలాంటి అమ్మాయితో పెళ్లి చేయించడానికే కదా నన్ను 60 ఇంట్లో పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. అక్కడంతా బాలా లాంటి అమ్మాయి మీకు దొరకలేదు కదా. అయితే నీకెవరు నచ్చలేదుగా. చివరికి నీకు నచ్చింది ఈ దిక్కుమాలిందిరా. బాలాకేం లోటో చెప్పండి. ఆడదానికి కావలసిన ఏ ఒక్క గుణం లేదు, అదే లోటు. తన భర్త మీరు కాదు, నేను. నువ్వేరా నీ కాదంటల్లా. దాని సంగతి వదిలేసి హాయిగా బతుకు. దాంతో పెళ్ళైనప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే. ఒక్కరోజు నిద్రపోయావా నువ్వు? నీ ఉద్యోగం కూడా ఊడిపోయింది. అడ్డమైన వాళ్ళ చేత కత్తిపొట్లు తిని సిగ్గు లేకుండా తెచ్చే డబ్బుతో బతికావు. ఒరేయ్, ఇంకా ఎందుకురా దానికోసం పాకులాడుతున్నావు? నాకు నా పిల్లమే ముఖ్యం అమ్మా. అమ్మాయిలే నీ కరువయ్యారా? స్టేషనరీ షాప్ రన్ చేసే భార్గవ్ కూతురు సౌమ్య మొగుడికి విడాకులిచ్చి ఇంట్లో కూర్చుందిరా. బంగారం లాంటి పిల్లరా నాయన. బంగారం లాంటి పిల్ల కాబట్టే పెళ్ళైన 6 నెలలకే విడాకులు తీసుకుని ఇంట్లో కూర్చుంది. దానికి కారణం పిల్ల కాదురా. అయితే నేను కారణమా? దాని మొగుడు అనుమానం పిశాచిరా. ప్రతిదాని గొడవ పడి చావు దెబ్బలు కొట్టేవాడు. మందు తాగాడంటే పిచ్చోడైపోతాడురా. ఆ పిల్లని అన్ని బాధలు పెట్టాడు. మరి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారా? నిన్ను మనసులో పెట్టుకొని చెప్పలేదురా, ఏదో నార్మల్ గా చెప్పానంతే. ఎలాగో వాడి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయాలని భార్గవ్ అనుకుంటున్నాడు. సౌదీలో గవర్నమెంట్ హాస్పిటల్లో సౌమ్య వర్క్ చేస్తుంది. ₹1,00,000 పైగా జీతం. అంతొస్తున్నా వాడు డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయాడా? ఏదో ఒకటి చేసి అమ్మాయితోనే ఉండొచ్చుగా. ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం. నాకు ఓకేనమ్మా. అనిలా ఒప్పుకుంటుందో లేదో తెలీదు. ఒరే, నీకు కాదురా, నువ్వు చేసుకోమని అడుగుతున్నాను రా. వెళ్ళి మాట్లాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుమానపు పురుగైన తాగుబోతు మొగుణ్ణి వాడు పెట్టిన హింసలన్నీ భరించి ఉండడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తను కరెక్ట్ గా ఉంటుంది. బావిలో నుండి పాతాళంలో పడ్డట్టు ఉంటుంది. నోర్మీరా, సౌమ్య నీ పెళ్ళం అయితే నీ జీవితం స్వర్గం అయిపోద్దురా. మాట్లాడవేంటి?
నరకాన్నే స్వర్గం అని మార్చుకోవాలి. ఒరే నోరు మూసుకుని వెళ్ళు. ఓ. ఒరే వేణు బాలను వదిలేసి సౌమ్యం చేసుకుని సుఖపడ్రా. ముసే ముసల్దానా ఆ. ఇలా మాట్లాడవంటే ఏయ్, ఒరేయ్, వద్దురా, వదలరా, వదిలే వేణు. చచ్చినోడా. ఇంకా ఎంత అనుభవించాలి? బాలని నేను వదిలేయాలి అంతేగా. ఏయ్, ఇక నీ నోట్లో ఇలాంటి మాటలు వచ్చాయంటే లే, చూసుకో. హ, సౌమ్యాన్ని పెళ్లి చేసుకోవాలంట. రే అది వదిలేరా, వాళ్ళు ఎలాగైనా నీ గురించి అడుగుతారు కదా, వాళ్ళే వద్దని చెప్పేస్తారు. నేను బాలాని వదలను. తను ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూ తన్ని నా పక్కన ఉంచుకుంటా. అదే కదా అమ్మా, నువ్వు ఆ విషయం గురించి ఇక పైన వేణుతో మాట్లాడుకో, కావాలంటే నా గురించి మాట్లాడు. దిక్కుమాలిన ఏయ్, సంత. బాలాని వెతకడానికి నా ఎదన వెళ్దామా? పడ్డారు సచ్చినోడు. గీక్కుంది చాలు, రారా వెళ్దాం. ఇప్పుడు బొట్టు పెడదాం. ఆ, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడే మీరు ఇంకా అందంగా ఉన్నారు. నాకు పాత స్టైలే ఇష్టం. కొంచెం అయినా మోడర్న్ అవ్వండక్క. చూడండి నేను ఎలా ఉన్నానని. నేను ఇలా ఉండటమే నా భర్తకి ఇష్టం. కొంచెం ఆలోచిస్తే డ్రెస్ చేసి అందంగా రెడీ అయ్యేది ఆ అబ్బాయిల కోసమే కదా. అలా ఎవరన్నారు? మనం అందంగా తయారవ్వాలనుకోవడం మిగతా వాళ్ళ కోసం కాదు, అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీరేమైనా ఫిలాసఫీ చదివారా? అయినా నేను ఇప్పుడు చెప్పింది ఫిలాసఫీ కాదుగా. కొన్నిసార్లు మీరు మాట్లాడేది అలాగే ఉందక్క. కానీ పర్లేదు, కొన్ని రోజులు మీరు కూడా నాతో మాట్లాడుతూ ఉంటే మారిపోతారు. నోరు మూసుకోరాజీ. ఇక్కడ ఇద్దరు కూర్చొని కథ మాట్లాడుకుంటున్నారా? తినడానికి ఏమొద్దా? అప్పుడే తినే టైం అయిందా? టైం ఇప్పుడు 2:30 అయింది. ఊరికే పడుకున్నాను, అలాగే నిద్ర వచ్చేసింది. తినటానికి టైం అవ్వగానే మీరు పిలుస్తారని అయితే తెలుసు. సరే రండి తిందాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. బాలా, ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ ఆకలి తీర్చి నేను ఇక్కడికి వచ్చాను. ఆహార విషయంలో పిల్లల కన్నా తల్లినే గమనించుకోవాలి. ఒక రోజుకి 4 సార్లు అయినా సరే తినాలి. భోంచేయాలనిపించడం లేదు. మీకు తినటానికి కంపెనీ ఎవరు లేరు కదా. కానీ రండి, ఇప్పుడు నేనున్నాను. రాత్రి 10 గంటల పైన కాఫీ తాగాను, అందుకేనేమో ఆకలిగా లేదు. నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదు. బిడ్డకి పాలిచ్చే తల్లి కడుపు ఖాళీగా ఉంచుకోకూడదు. అక్క వస్తే రండి, లేకపోతే లేదు. నాకు ఆకలిస్తుంది. మర్యాదగా లోపలికొచ్చి భోంచే బాలా, లేదా ఇక్కడ తీసుకురానా? వద్దక్కా. అలా అయితే మొండి పట్టు పట్టకుండా లోపలికి రా. రాజీ తీసుకునిరా. అక్క అమ్మకి కోపం వచ్చే లోపల మనం వెళ్ళి తినేద్దాం, సరేనా? లేకపోతే ఇలా అంతా మాట్లాడరు. అమ్మకి ఊర్లో పెట్టిన పేరేంటో తెలుసా? మిలిటరీ జానకి. మిలిటరీ మళ్ళీ వచ్చే లోపు మన లోపలికి వెళ్దాం. మీ అమ్మ గనుక నన్ను ఇక్కడికి తీసుకురాకుండా ఉండుంటే ఈ పాటికి నేను రైల్వే స్టేషన్లోనూ బస్టాండ్లోనూ అడుక్కుంటూ ఉండేదాన్ని. మీ అమ్మకి నేను రుణపడి ఉన్నాను, ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. నాకు ఒక అక్క కానీ చెల్లి కానీ ఉంటే బాగుంటుందని ఎన్నో రోజులు అనుకున్నాను. ఇద్దరు పిల్లలతో మీరు ఈ ఇంటికి వచ్చినప్పుడే నా ఆశ నెరవేరింది. ఇంకా మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదక్క. రండి మనం వెళ్ళి భోజనం చేద్దాం. బాలక్క లోపలికి రా. ఆ, నా పాప బంగారం, నా పాప, నా పాప, పాప, నా పాప ఎక్కడా? నా పాప ఎక్కడా? నేను చూడాలి. నా పాప ఎక్కడా? హా, ఇక బిడ్డ గురించి మీకు ఏ దిగులు అవసరం లేదు మేడం. మీ కూతురు వెళ్లాల్సిన చోటికి వెళ్ళింది. పాపం ప్రదీప్ సార్, మేడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. మీ మొదటి బిడ్డను చంపేసి మీకు దూరం చేసిన సూరజ్ సార్తో ఇంకా ఎందుకు జీవించాలి? అతనికి డివోర్స్ ఇవ్వండి. ఆ మరుసటి రోజు ప్రదీప్ సార్తో పెళ్లి. ఆ తర్వాత మీరు హ్యాపీగా బతకొచ్చు.
అని చెప్తే చాలు ప్రదీప్ సార్ వెంటనే వస్తారు. ఆ తర్వాత మ్యారేజే. హా, లేదంటే ప్రతిరోజు ఇంజెక్షన్ డోసు పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు మేడం బూమ్, భస్మం అయిపోతారు. దానికంటే మంచి పని ఉన్న ఆస్తులన్నీ ప్రదీప్ సార్కి రాసిపెట్టి మీరిద్దరూ కలిసి జీవించొచ్చు. హా, అలా అయితే మేడం గతి అదో గతే. చూడండి, మీకు గనక నమ్మకం ఉంటే ఆయుష్ పెరగాలని భగవంతుని వేడుకోండి. రాజీ, నువ్వేంటి అక్కడ నిలబడ్డావు? ఎవరైనా వస్తున్నారా? ఇది నువ్వు మొదటిసారి చూస్తున్నావు బాలా. ఇదంతా ప్రతి శనివారం జరుగుతున్నదే. ఎప్పుడూ కూడా శనివారం మధ్యాహ్నం కల్లా అశోక్ సిటీ నుంచి వస్తాడు. తన కోసమే వెయిట్ చేస్తుంది. చూడు రాజీ, నువ్వు ఇంతలా ఏం ఎదురు చూడక్కర్లా, అతను వచ్చేస్తాడు. నేను ఎవరిని ఎదురు చూడలేదు. అక్కడ గాలొస్తుందని నుంచున్నాను. చూస్తే అర్థం అవుతుందిలే మాకు. అక్క, మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం మా హస్బెండ్ కి ఇంకా తెలీదు. ఫోన్ చేసినప్పుడు ఒక సస్పెన్స్ ఉందని మాత్రమే చెప్పాను. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు మీ ఇద్దరిని చూడొద్దు, లోపలికి వెళ్ళండి. పిలిచినప్పుడు బయటికి వస్తే చాలు. పేరుకు మాత్రమే పెళ్ళయింది, కానీ తను వాళ్ళ ఆయన కలిసి పిల్లల్లా ఆడుకుంటారు. సీతకు తగ్గ రాముడే దొరికాడు. ఈ ఇంట్లో మగవాడంటే అశోకే కదా. అశోక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండకూడదనంటే అతను పాపం బాలా. మీ కథంతా విన్నాక ఆయన ఏం చెప్పరక్కా? ఏమో తెలియలేదు. నాకు చిన్న భయం. నువ్విక్కడున్నది చాలు అని లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టుగా ఉంది. మనసాక్షి ఉన్నవాళ్లు తోడులేని ఒక అమ్మని ఇద్దరు ఆడపిల్లల్ని తిరిగి రోడ్లో వదిలేయాలని అనుకుంటారా? అలా ఒకవేళ అశోక్ ఏదైనా అన్నాడంటే నీకు తోడుగా నేనుంటాను. ఇక తన్ని ఎలారా కనిపెడతాం? రే బంగారం, నాకు అనిపిస్తోంది ఇక పైన తను మనం ఎతకూడదని. తర్వాత ఏయ్, కావాలంటే తనే మనల్ని వెతుకుంటా రావాలరా. అదే కదరా పద్ధతి అంతా. తనేమైనా నాతో గొడవ చేసి వెళ్ళిపోయిందా? ఇంకా దారి లేకుండా వెళ్ళిపోయింది. నేను ఆ టైంలో ఊర్లో ఏయ్, లేను. నువ్వు ఊర్లో లేకపోతే తను ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, అందరూ నన్ను వదిలేసి వెళ్ళారని చెప్పొచ్చుగా. ఒక ఫోన్ చేసి చెప్తే ఏం పోతుంది? తనకే నా నంబర్ తెలియదు కదరా. రేయ్, నీ భార్యకి నీ నెంబర్ తెలియదా? ఎలా తెలుస్తుందా? ఇంతవరకు నాకు తను ఫోన్ చేసింది. రేయ్ రేయ్, తను నీకు ఫోన్ చేయబోతు, నువ్వు తనకు చేయాల్సిందే. రే పిచ్చోడ, తన దగ్గర ఫోన్ లేదురా. ఫోన్ లేదా? లేగవరా. ఏం చేస్తున్నావురా? నువ్వు లేగవరా. లేగో. ఈ రాత్రి పూట ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఒక మొబైల్ ఫోన్ కొంటున్నాం, బాలకెళ్ళిస్తున్నాం. రేయ్, అది బాల ఎక్కడుందో తెలియాలిగా. అరే వేణు, బాల ఎక్కడికి వెళ్ళిందని చెప్పింది? రేయ్, పిచ్చి ఎదవా. అసలు నువ్వేమనుకుంటున్నావురా? బాల ఎక్కడుందో మనమే కనిపెట్టాలి. నువ్వేంటంటే బాల ఎక్కడుందని నన్ను అడుగుతున్నావురా? పిచ్చి ఎదవా. నోరు మీరు దొంగన కొడుక, చంపేస్తాను. ఇంకా చాలు 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 చాలు. బాల ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడే కదరా నాకు అర్థమైంది. ఇంకా అర్థం లేదంటే అర్థం అయ్యో, తెలుసుకున్నంత వరకు చాలరా. ఇక డిన్నర్ కూడా చేయకుండా నేను వెళ్ళి పడుకుంటాను రా బాబు. నా డబ్బులతో తాగేసి ఇప్పుడు వెళ్ళి పడుకుని పోతావా? అదంతా కుదరదు. తర్వాత మనం వెళ్ళి బాలాన్ని కనిపెట్టాలి. అయ్యో, ఎంత రాత్రి వేళనా? ఇప్పుడే వెళ్ళాలిరా. వీడితో ఏం చేయాలరా బాబు, నా వల్ల కాదు. రాత్రి ఉదయం అని ఎప్పుడు మనం ఎత్తుతూనే ఉండాలి, అప్పుడే దొరుకుతుంది. పద, మనం వెళ్ళి ఎత్తుకుతాం. బుల్లెట్ తీసుకురా, మనం ఇప్పుడే బయలుదేరి ఎత్తుకుతాం. కొంచెం కూడా లేట్ చేయకూడదు. బయలుదేరా. ఏ పరిస్థితుల్లోనా? అవునరా,
ఈ పరిస్థితిలోనే సమస్య ఏం కాదు, నేను బండి నడుపుతాను, ఓకేనా? ఛే, ఈ రాత్రిలో బుల్లెట్ తీసుకుని ఏదైనా జరిగిందనుకో అప్పుడు జీవితం ఉండదు. చచ్చినంత వరకు ఆ రషీద్కి బానిసగా ఉండాలి. ఏయ్, నువ్వు వస్తావా రావా? ఛే, ఛే. ఏ, ఏ. ఓకే అన్నారడి. పద. త్వరగా వెళ్దాం. ఏం జరిగినా మన ఇద్దరం ఫేస్ చేయబోతున్నాం. పద. అశోక్ బావా, నువ్వు నిద్రపోయి ఉంటావు అనుకున్నాను. ఎంతసేపు అయింది తెలుసా? కాల్ చేసినప్పుడంతా రీచ్ అవ్వలేదు. దిగులు పడుతూ ఉన్నాను. ఇప్పుడు ఓకేనా? నేను ఎక్కిన ట్రైన్ 1 అవర్ ఆపేశాడు, అందుకే లేట్. వింటున్నానని కారణాలు చెప్తున్నారు కదా. ఈ ఇంట్లో ఎదురు చూసే వాళ్ళ దిగులు తెలియదు కదా మీకు? ఆ, ఆహా, అశోక్ వచ్చాడే. నేను ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడే రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేశాను అత్తయ్య, కానీ ఇప్పుడు గొడవ పెట్టుకుంటున్నాను. తనెప్పుడంతేగా. నువ్వు లేటుగా వస్తానని చెప్పినా సరే ఉదయం నుంచి అక్కడే నుంచొని చూస్తుంది. ఆవలించకుండా పోయి పడుకోమని కూడా చెప్పాను, వింటేనే కదా. చేప పులుసు ఈ పాటికి ఆరిపోయి ఉంటుంది. అవి మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చులే. తను ట్రైన్లో అలసిపోయి వచ్చుంటాడు పాపం. తను కొంచెం విశ్రాంతి తీసుకొనివ్వు. ఓ, ఈయనే ట్రైన్ పోనిచ్చారా ఏంటి? ఆ, నీకు దండం తల్లి. స్వెట్ స్మెల్ వస్తుంది, వెళ్ళి స్నానం చేయండి. అంతలోకి కూర వేడి చేస్తాను. ఏ రాజీ, నేను వచ్చేటప్పుడు ఏదో సర్ప్రైజ్ చూపిస్తానని చెప్పావు కదా, ఏంటది? అది ముందు చూపించు, మిగతాదంతా తర్వాత చూద్దాం. అది ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అసలు ఏం చెప్పకూడదు. ముందు అదేంటో చెప్పు. ఒక నిమిషం. ఏంటత్తయ్య, మీ కూతురు ఈసారి ఏం ఫింగర్ ప్రింట్ రా, చేసింది? చెప్తాను. నువ్వు నాకు అల్లుడుగా వచ్చినప్పటి నుంచి నీకు చెప్పకుండా ఇంతవరకు ఏ పని చేయలేదు నేను. కానీ అత్యవసర సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తోడు ఎవరూ లేని ఒక తల్లికి 2 ఆడపిల్లలకి ఈ ఇంట్లో ఉండనివ్వాల్సి వచ్చింది. బాలాక ఇంకా 2 పిల్లలు. తను అఖిల, తన అమ్ముకుటి. ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్. మన ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్. మిగతా కథలని తర్వాత చెప్తాను. మా ఆయన కేసులో నేను జైల్లో ఉన్నప్పుడు నాతో పాటు బాలా ఉండింది. అప్పుడు తను కడుపుతో ఉంది. సడన్ గా నా జీవితం నడి రోడ్డుకి వచ్చేసింది. అక్క పెద్ద మనసు చేసుకుని నాకిక్కడ చోటిచ్చింది. నేనిక్కడ ఉండడం మీకు ఇష్టం లేదంటే దయచేసి చెప్పేయండి. వీళ్ళిష్టమే నా ఇష్టం. నా అత్తయ్య భార్య ఇద్దరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే అది ఎన్నటికీ తప్పు కానే కాదు. మీకేంటి నిద్ర వస్తుందా? మొబైల్ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో బోర్ కొట్టదు. ఎవరితో మీరు చాటింగ్ చేస్తున్నారు? ఆహ్, నా కళ్ళకి నువ్వే కదా అందగతవి. ఏమండి, ఎప్పుడులాగా మాట్లాడుతూ నవ్వుతా ఉండద్దండి. పక్క రూమ్ లోనే బాలా కొన్నారు. మరే మన బెడ్రూమ్ లో మాట్లాడుకునేది వినడమే ఆవిడకి పనా? ఆవిడ కొంచెం కామన్ సెన్స్ ఉన్న మనిషిలాగానే నాకు కనిపించారు. ఆ కామన్ సెన్స్ మనకు కూడా ఉండాలి. కాస్త శ్రద్ధగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఇలా అయితే నేను ఇంక రాకుండా ఆఫీస్లోనే ఉండిపోవచ్చు అనుకుంటా. అరే భగవంతుడా, చెప్పిందంతా తిరిగి తీసుకుంటున్నాను. ఇంట్లో కొన్ని రోజులు అతిథులు వచ్చారు కదా అని మన పద్ధతులు మార్చుకుంటామా ఏంటి? అశోక్ బావా, బాలా అక్క పిల్లలు ఇక్కడ ఉండటం మీకు నచ్చటం లేదా? నేను అన్నదానికి అర్థం అవుదా? నాకు అలాగే అనిపించింది. అక్క పరిస్థితి ఏంటో మీకు చెప్పాను కదా. చాలా తక్కువ జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. ఆలోచిస్తే తన జీవితం చాలా కష్టం. అత్తయ్యతో ఒక 2 వారాల పాటు జైల్లో ఉన్నాము. ఆవిడ గురించి అంతే కదా మనకు తెలుసు.
నువ్వు అత్తయ్య ఆవిడ గురించి చెప్పినప్పుడు ఆవిడకి సహాయం చేయడం కరెక్టే అనిపించింది. ఎందుకు ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నారు? మీ అందరికీ బాలా అక్కని చూసి జాలి కలిగిందేమో, కానీ నాకు రెస్పెక్ట్ కలిగింది. అది చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించినందువల్ల, మృగంలాంటి భర్త వల్ల ఆవిడ అనుభవించిన కష్టాల వల్ల కాదు. జీవితంలో అన్ని తలుపులు మూసుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో చెత్తకుండిలో ఎవరో పడేసిన పాపని సొంత కూతురితో సమానంగా చూసుకునేందుకు ఆవిడికి కలిగిన ఆ మనసు, ఆ మానవత్వం, ఆ ఒక్క కారణానికి మనసారా ఆవిడ కాళ్ళ మీద పడిపోవాలనిపించింది. అదొక్కటి చాలు ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇలా చూడు, వేణన్న విషయంలో ఒక నిర్ణయం తీసుకునే తీరాలమ్మా. హా, ఇలా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడి మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ, అతనికి ఏదైనా షేర్ ఇవ్వాలంటే ఇచ్చి పంపించేసేయండి. ఇల్లమ్మటం వాటాలు ఇవ్వటం ఈ జన్మలో జరగదు. 3 పిల్లలు నాకు సమానమే. ఏ ఒక్కరి విషయంలో తేడా చూపించను. లేదు వేణుని తరిమేయాలని మీరంతా నిర్ణయించుకుంటే తరిమేయండి. నేను అసలు ఏ జోక్యం చేసుకోను. ఆ, అమ్మా. అది ఈ విషయంలో మనమే ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు రండి బావా. అమ్మని చూసావా, తెలివి మామూలుగా లేదు. వేణుని ఎలాగైనా ఇక్కడ ఉంచి ఆశాని ఇక్కడ నుంచి పంపించాలనేదే అమ్మ ప్లాను. అది ఏమైనా కానివ్వండి, ఆ వేణుతోటి మీరు తిరగడం మాత్రం ఆపేస్తే బాగుంటుందండి. నేనది ఎప్పుడో ఆపేశాను. అతనే డబ్బుతోనే కదా తాగుతున్నారు. నేను వాడితో కలిసి తాగటం ఎప్పుడో ఆపేశాను. వాడేం కరెక్ట్ కాదు, వాడొక పిచ్చోడు. బాల వచ్చేంత వరకు ఆ పిచ్చి అలానే ఉంటుంది. ఆ బాల ఎక్కడికి వెళ్ళి చచ్చిందో ఏంటో.